ఎవడు నిష్కారణంగా వెళ్ళమన్నాడు? ఎవడు వాళ్ళని రెచ్చగొట్టమన్నాడు? ఇప్పుడు భీముడు ప్రతిజ్ఞ చెయ్యగానే ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూశాయి. అగ్ని అన్ని వేళలా ఆరాధింపబడేటటువంటి వాడు. సనాతన ధర్మంలో అగ్ని అన్ని కాలముల యందు ఆరాధింపబడుతుంటాడు. అగ్ని పట్ల అంత మర్యాదతో ప్రవర్తిస్తారు. అసలు నేను యథార్థం చెప్పాలి అంటే ఒక మనిషి జీవితం పరిసమాప్తం అయిపోవడం కూడా ఎక్కడ పరిసమాప్తం అయిపోతుంది అంటే అగ్ని ప్రార్థన దగ్గర పరిసమాప్తం అయిపోతుంది. ఎందుకని అంటే బ్రతికున్నంత కాలం అగ్నిని ఆరాధిస్తారు. శరీరం పడిపోయిన తరువాత కొడుకు శ్మశానంలో ఆ చితి మీద తండ్రి యొక్క శవాన్ని పడుకోపెట్టి అగ్నిని వెలిగించే ముందు ఒక మాట చెప్తాడు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం ఓ అగ్నిహోత్రుడా, అగ్ని భట్టారక అంటారు. భట్టారక అంటే పూజనీయుడు అని. శృంగార భట్టారక కాళిదాసు, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, లలితాపరాభట్టారిక అమ్మవారు. అలాగే అగ్ని భట్టారక కీర్తింపబడేవాడు, పూజింపబడేవాడు. ఓ అగ్ని భట్టారక, బ్రతికున్నంత కాలం నిన్ను పూజించినటువంటి మా తండ్రిని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున కాల్చు. బ్రతికున్నంతకాలం నీలోకి చిరువుని వేశాడు, అంటే హవ్యాన్ని ఆజ్యాన్ని వేసి దేవతలకు ఇచ్చాడు, నిన్ను ఆరాధించాడు. ఇప్పుడు ఇక శరీరం పడిపోయింది, ఆరాధించలేడు. నేను నా తండ్రి శరీరాన్నే తీసుకొచ్చి హవిస్సుగా వేసేస్తున్నాను, భగ్గున కాల్చి బూది చెయ్యి అంటాడు. అంటే అగ్ని ప్రార్థనతో వ్యక్తి జీవనం పూర్తయిపోతోంది. ఆ అగ్ని జరగపోయేటటువంటి దుష్పరిణామములను సూచించాడు. అందుకే ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో, అంటే ఆయన ఏ అగ్నులను ప్రతిరోజు ఆరాధన చేస్తాడో ఆ అగ్నులు ఉన్నటువంటి గదిలో నుంచి నక్కల కూతలు వినపడ్డాయి. శకున శాస్త్రం. ఆ నక్కల కూతలు వినపడ్డాయి. అలాగే అగ్నిహోత్రంలో వెలుగు చల్లారిపోయింది. అగ్ని వెలుగుతోంది కానీ చుట్టూ చీకటి ఏర్పడింది. అదేమిటి అంటే తన ధర్మాన్ని తాను వదిలిపెట్టింది. అగ్ని యందు ప్రకాశం ఉండాలి, అగ్ని ప్రకాశము క్షీణించిపోయింది. అంటే ధృతరాష్ట్ర సంతతి నశించిపోవడాన్ని సూచిస్తున్నాయి సూచనలు. అలాగే అకస్మాత్తుగా కారణం లేకుండా ఇది ఇక్కడ జరుగుతోందని తెలియకుండా ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీల కన్నుల వెంట కూడా నీరు వచ్చి దుఃఖభారంతో గుండెలన్నీ కూడా అవిసిపోయి. అంటే రాబో కాలంలో ఈ 100 కూడా పడిపోయేటటువంటి రోజు, దానికి కావలసినంత పాపాన్ని ఇవాళ మూట కట్టుకున్నారు. చూడండి, మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని ప్రయాణం చెయ్యాలి, పని చెయ్యాలనుకున్నవాడు పొద్దున్న చద్దన్నం తింటాడు. పొద్దున్న తిన్న చద్దన్నం అంటే పలహారం అన్నమాట సంప్రదాయంలో లేదు, చద్దన్నం అంటాం. చద్దన్నం తిన్నాడంటాం, అందుకని చద్దన్నం చెప్తున్నాను. సద్దన్నం తిన్నవాడు మధ్యాహ్నం వరకు ఆకలి అయ్యదు. రైతు సద్దన్నం తిని పొలానికి ఎడతాడు. కష్టపడి పనిచేస్తుంటే ఆయన భార్య తీసుకొచ్చి అరిటాకేసి, ఏమయ్యో చేతులు కాళ్ళు కడుక్కురా, అన్నం తిందువు కాని అంటుంది. అప్పటి వరకు తెలియదు ఆ పనిలో. పని ఆపి కాళ్ళు చేతులు కడుక్కొని తలపాగా విప్పి దులిపి వెళ్ళి కూర్చుని అరిటాకులో భార్య ప్రియమార వడ్డించిన అన్నం తిని మళ్ళీ సాయంకాలం వరకు పనిచేస్తాడు. పొద్దున్న తిన్న సద్దన్నం మధ్యాహ్నం వరకు సరిపోయినట్టు తాము చావడానికి కావలసినంత పాపాన్ని కౌరవులు వండుకున్నారు ఆ రోజున. కాబట్టి ఈ 2 శాపాలు భీముడి వలన ప్రవర్తిల్లాయి. ఇది సూచించడానికి అక్కడ అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయి. అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మనసులలో అకస్మాత్తుగా దుఃఖాగ్ని ప్రజ్వరిల్లి వాళ్ళ గుండెలు బరువెక్కి కన్నల వెంట బాష్పధారలు పడ్డాయి. అటువంటి సమయంలో ఇంకా ఎంత వక్రమైన స్థితిలోకి వెళ్ళిపోనో, ఇంకా ఎన్ని ఉపద్రవాలు సంభవించనో అప్పుడు జోక్యం చేసుకుంది గాంధారి. ఆమె గబగబా లేచి విదురుడి సహాయం తీసుకుని నన్ను